హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మన బ్లాగ్ వచ్చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా. మా ఆయన అయితే ఇక్కడ చేపలైతే కడుగుతున్నాడండి, చేపలు క్లీన్ చేస్తున్నాడు. ఆయనకి రాదు పాపం, ఆయన కూడా ఏదో అలా ట్రై చేస్తున్నాడు మా కోసం అనేసి. చాలా రోజులు కాదండి, సంవత్సరాలు అయిపోయింది చేపలు తినేసి. చేపలు అయితే హెల్దీ కదా అండి, పిల్లలకు కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి, చాలా హెల్దీ కదా తింటే. అందుకనేసి మా ఆయన ఈరోజు అయితే కడుగుతున్నాడండి. మాకు ఇక్కడైతే ఎవరు క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు లేరండి, అందుకు మా ఆయన ట్రై చేస్తున్నాడు. మొత్తానికైతే మా ఆయన చేపలు అయితే క్లీన్ చేసేసాడండి. ఇక్కడ ఈ పాటికైతే నేను మసాలా కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒకసారి మీకు కూడా చెప్తాను చూడండి. ఎండుమిర్చి కొంచెం తీసుకున్నాను, అలాగే ఎండు కొబ్బరి, తెల్లగడ్డ ఒకటి, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, మెంతాలు కొంచెం వేసుకున్నాను, అలాగే ఇది కరివేపాకు కొద్దిగా. ఇవన్నీ తీసుకునేసి అయితే బాగా ఆయిల్లో కొంచెం గోరువెచ్చగా అంటే దోరగా వేపుకుంటున్నానండి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇవన్నీ, లేకపోతే మాడిపోతే అసలు బాగుండదు. సిమ్లోనే పెట్టుకొని కొన్ని బియ్యం కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. బియ్యం ఎందుకంటే అది చేపల పులుసు అనేది నీళ్ళగా లేకుండా కొంచెం చిక్కగా అలా వస్తుందండి. అందుకనేసి అమ్మ చెప్పింది ఇలా చేయమని, అందుకనేసి గోరువెచ్చగా అయితే దోరగా వేపుకుంటున్నానండి. ఇక్కడైతే అయిపోయిందండి, వేపుకునేసాను. ఇలాగా మిక్సీలోకి కొంచెం కొబ్బరి తీసుకున్నాను, కొబ్బరి మిక్సీ పట్టుకుంటున్నానండి. అలాగే మనం వేచి పెట్టుకున్న ఇవి మసాలా దినుసులన్నీ కూడా చల్లారిన తర్వాత ఇవి కూడా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇందులోకి అలాగే కొన్ని కట్ చేసుకున్న ఒక 2 టమాటా కూడా వేసుకుంటున్నానండి. టమోటా వేసిన తర్వాత బాగా ఇవి గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. చింతపండు అయితే కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళను ఇందులో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు కడిగి పెట్టుకున్న బాగా నానబెట్టుకున్న ఆ నీళ్ళు కూడా వేసి బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి వెడల్పాటి గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నా, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా కొంచెం దోరగా వేపుకున్న పర్లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొనేసి ఇందులోకి బాగా ఆనియన్స్ అయితే బాగా మగ్గనియాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసుకోవాలండి. ఇందులోకి మసాలా కూడా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు బాగా వేపుకోవాలి మసాలా అంతా కూడా. చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు అయితే. మా ఆంధ్ర సైడ్ అంతా ఇలానే చేసుకుంటారు, నాకు తెలిసిన ఇటు సైడ్ మా సైడ్ అంతా ఇలానే చేస్తారండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది చేపల పులుసు. ఇప్పుడు బాగా మసాలా అయితే కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతుందండి. బాగా ఆయిల్లో ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నా, కల్లుప్పు వేసుకునేసి, అలాగే కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి చిన్న స్పూన్తో. ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ చేసి అయితే నేను చాలా రోజులు అయిపోయిందండి, చాలా రోజుల తర్వాత మర్చిపోయాను నేను యాక్చువల్లీ. అయితే మా అమ్మకు ఫోన్ చేసి కనుక్కొని తర్వాత ఇప్పుడైతే చేస్తాము అనేసి. బాగా వచ్చిందండి చేపల పులుసు అయితే, చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇందులోకి మసాలా అయితే బాగా వేగింది కదా, ఇందులోకి మనం చింతపండు రసం అంతా వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకొని మిక్సీలో కొన్ని నీళ్ళు వేసుకొనేసి, మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకొనేసి బాగా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే కర్రీ ఏ టైప్ కావాలంటే అలా వేసుకోవచ్చు నీళ్ళు.
మనకి సరిపడా నీళ్ళు వేసుకునేసి బాగా కొంచెం మరగనీయాలండి ప్లేట్ పెట్టేసుకొని. చూసారు కదా, చేపల పులుసు అయితే బాగా తెల్లిపోయిందండి. ఇప్పుడు ఈ క్వాంటిటీ వస్తే సరిపోతుంది. రసం, చేపల రసం కొంచెం ఇలా రసంలాగా ఉంటేనే బాగుంటుంది కదా, చాలా చిక్కగా ఉంటే కూడా బాగుండదు. ఇప్పుడు బాగా తెల్లిన దాంట్లోకి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసుకుంటున్నానండి. ఇలా కొంచెం దూరం దూరం వేసుకుంటే నలిగిపోకుండా ఉంటాయి చేపలన్నీ కూడా. ఇలా అయితే చేప ముక్కలన్నీ వేసేసుకుంటున్నానండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా వాటిని కదపకోకుండా మెల్లిగా కొంచెం సైడ్కి మాత్రమే అనేసి ఇలా పెట్టేసేయాలండి. ఎక్కువ కలిపితే కూడా త్వరగా మెత్తబడిపోతాయి చేప ముక్కలన్నీ. అయితే ఇలా సైడ్ నుంచి మాత్రమే కలుపుకోవాలండి. అంతే అండి, చేపల పులుసు అయితే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనం. ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా చాలండి, ప్లేట్ మూసేస్తే అయిపోతుంది చేపల పులుసు. చేపలు అనేవి త్వరగా అడిగిపోతాయండి, అవేం పెద్ద చాలాసేపు ఉడకాల్సిన పని కూడా లేదు. ఒక 2 మినిట్స్ అలా ఉంటే చాలంతే. ఇలాగా చూడండి బాగా మగ్గిపోయాయి. ఇలా ప్లేట్ ముప్పేసేసి పెట్టేస్తే అయిపోయిందండి మన చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నాకు ఈ పులుసు చేసేప్పుడే ఒక కస్టమర్ వచ్చారండి. బ్లౌజ్ అర్జెంటుగా బ్లౌజ్ ఉంది, కుట్టియాలన్నారు. బ్లౌజ్ అయితే నేను త్వరగా వంట అయితే రెడీ చేసేసి బ్లౌజ్ అయితే కుట్టేశానండి. చూడండి మా బాబు అయితే హోంవర్క్ రాస్తున్నాడు. నేనైతే బ్లౌజ్ కుట్టేశాను. ఎలా ఉందండి డిజైన్? బాగుందా? బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ ఇలాగైతే చూసారు కదా, ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి, ఎలా తీయాలి, క్లారిటీ బాగుందా లేదా, వాయిస్ క్లారిటీ బాగుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. నేను కొత్తగా చేస్తున్నాను కదా, కొంచెం నాకు కూడా తెలుస్తుంది ఎలా ఉన్నాయి ఏంటనేది. చూసారు కదా, బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు కస్టమర్ వస్తారు, వాళ్ళకి ఇచ్చేయాలి బ్లౌజు. చూసారు కదా అండి, ఇది వాటి వీడియో అయితే ఎలా ఉందనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ అనీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంటుందండి మా ఇంటి ముందు అయితే, మెయిన్ రోడ్ ఉంది మేము ఉండేది. ఇలా సౌండ్ అయితే డిస్టర్బెన్సెస్ ఉంటుంది. వాయిస్ రికార్డ్ ఇవ్వాలన్నా కూడా నాకు ఇలా డిస్టర్బెన్స్ వల్ల నేను చాలా రోజులు ఆగిపోయాను. అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ అండి, బాయ్.